అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో ట్రావెలర్ విజయ్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారండి అండ్ అలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ ఊరి యొక్క ప్రత్యేకత, ఈ ఊరి యొక్క విశిష్టత మీ అందరూ కూడా తెలుసుకోవాలని అండ్ తెలియపరచాలని నేను ఈ చిన్న ప్రయత్నం. ఇందులో తప్పులు ఉంటే దయచేసి మన్నించండి. వీడియోలోకి అయితే వెళ్దాం. నారాయణ వనం. ఈ నారాయణ వనంకి నారాయణ వనం అని పేరు ఎందుకు వచ్చిందంటే, సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీనివాసుడు నడయాడిన అంటే తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి నారాయణ వనంగా పేరుగాంచింది. ఈ ఊరిని పూర్వం అయితే ఆకాశరాజు పరిపాలించేవాడు. ఈ ఆకాశరాజు పరిపాలిస్తున్న ఈ నారాయణవనంకి నారాయణవనమే రాజధానిగా ఉండేది. ఈయనకి సంతానం లేదు. ఈయన ఒక గొప్ప రాజు అండ్ అలాగే ప్రజల్ని సుఖ సంతోషాలతో అండ్ అలాగే నీతి నిజాయితీతో పరిపాలన అయితే చేస్తుండేవాడు. ఈయనకి సంతానం అయితే లేని కారణం చేత ఈయన అయితే యాగం అయితే చేయడం స్టార్ట్ చేశాడు. ఈ యాగంలో అయితే ఒక పద్మం అంటే పువ్వు, ఈ పువ్వులోంచి ఒక పాప అయితే పుట్టడం జరిగింది. ఆ పువ్వులోంచి పుట్టినది కాబట్టి ఆ పాప పేరు పద్మావతి, అంటే పద్మంలోంచి అవతరించినది కాబట్టి పద్మావతిగా అయితే పేరు పెట్టడం జరిగింది. ఈ పాపని ఆకాశరాజు అయితే పెంచి పెద్ద చేయడం జరిగింది. ఈ పద్మావతి అమ్మవారు ఈ నారాయణ వనంలో ఒకరోజు ఆమె యొక్క వనం అంటే ఆమె యొక్క తోటలో చూస్తూ తిరుగుతూ ఉన్న సమయంలో శ్రీనివాసుడు వేట మార్గం ద్వారా ఈ నారాయణవనం యొక్క అడవిలోకి అయితే వచ్చినాడు. వచ్చి అమ్మవారిని అయితే చూడడం జరిగింది. అమ్మవారిని చూసి ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. సో స్వామివారు అయితే అప్పుడు వకులామాత ఆశ్రమంలో ఉండేవారు కాబట్టి ఆయన వకులామాతకైతే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వకులామాత ఈ విషయాన్ని విన్న తర్వాత చాలా ఆనందించి అండ్ అలాగే సంతోషపడి ఆకాశరాజుని అయితే ఆ శ్రీనివాసుడికి పద్మావతి అమ్మవారిని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పించడానికి అయితే వచ్చింది. సో ఆకాశరాజుతో శ్రీనివాసుని యొక్క విశిష్టతల్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆకాశరాజుకి అయితే తెలియపరిచి వివాహానికైతే సమ్మతమైతే తీసుకుంది. సో శ్రీనివాసుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కలియుగ మాత అయినటువంటి అమ్మవారు పద్మావతిగా అవతరించి ఇక్కడ ఈ నారాయణవనంలో కళ్యాణం అయితే చేసుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే పూర్వం ఇక్కడ కట్టినటువంటి గుడికి తోరణాలు ఎప్పుడు పచ్చగానే ఉండేవట. ఎందుకంటే ఎప్పుడు కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, నారాయణ వనంలో స్వామివారు కళ్యాణ కంకణంతో అయితే ఉంటారు అండ్ అలాగే వేట మార్గంకి వచ్చినందువల్ల కత్తితో అయితే ఉంటారు. సో ఇక్కడ కళ్యాణం కాని వాళ్ళు ఎవరైతే కళ్యాణం కోసం చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారో వాళ్ళకి ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణ కంకణాన్ని అయితే ధరిస్తే వెంటనే వివాహం జరుగుతుందని ఇక్కడి నమ్మకం అండ్ అలాగే భక్తుల విశ్వాసం. అలాగే ఈ నారాయణ వనం యొక్క గ్రామాన్ని రక్షించే ఒక దేవత ఉంది. ఆమె ఎవరో కాదు, శ్రీ 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 అవనాక్షి అమ్మవారు. ఈ అమ్మవారు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీనివాసుడే ఆయన కళ్యాణానికి ముందు ఈ అమ్మవారిని పూజించి గ్రామ దేవత యొక్క ఆశీస్సులు తీసుకొని దాని తర్వాతనే వివాహం చేసుకున్నాడని ప్రతీక. అలాగే ఇక్కడ గురువు అయినటువంటి శ్రీ శ్రీ సొరకాయల స్వామి వారి యొక్క జీవ సమాధి కూడా మా నారాయణ వనంలోనే ఉంది. సో ఇలాంటి మరిన్ని విశిష్టతలు కలిగిన ఈ ఊరు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మా సొంతూరు కదా, మా సొంతూరు మా నారాయణ వనం అంటే మాకు చాలా ఇష్టం. అండ్ పుట్టినూరు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటుంది. మా ఊరిలో ఇంకా ప్రత్యేకమైనవి ఇక్కడ నేసేటువంటి పద్మశాలీలు నేసేటువంటి పట్టు చీరలు చాలా ప్రత్యేకం. మీకు గుడి పరిసర ప్రాంతాల్లోనే ఈ పద్మశాలీలు అయితే నివసించడం జరుగుతుంది. మీకు ఇక్కడే చాలా తక్కువ ధరకే పట్టు చీరలు అయితే దొరుకుతాయి. అండ్ అలాగే మరమగ్గ కార్మికులు నేసేటువంటి ఈ నూలు చీరలు అండ్ అలాగే టవళ్ళు అండ్ దావని, చున్ని ఇలాంటివి మరమగ్గంతో నేసేటువంటి పట్టు
పట్టు కాకుండా నూలు వస్త్రాలు కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. మీకు గుడి పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. సో మా ఊరి యొక్క విశిష్టతల్ని, వింతల్ని ఇప్పుడు నేను మీకైతే చూపించబోతున్నాను. రండి చూద్దాం. నారాయణవరం ఎంటర్ అవ్వగానే మీకు శ్రీ దుండి వినాయక స్వామి అయితే ఆలయం అయితే ఉంది. సో ఇక్కడ రాగానే మీరు ఫస్ట్ వినాయకుని యొక్క అనుగ్రహం పొంది ఊర్లోకి అయితే రావచ్చు. ఓం గం గణపతి నమః. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆకాశ్ రాజు పరిపాలన చేసినటువంటి భవనం అండ్ పద్మావతి అమ్మవారి ఇల్లు. ఈ యొక్క మందిరం ఎదురుగానే మనకి రథోత్సవం జరిగినప్పుడు రథం అయితే ఆపి స్వామివారు కరెక్ట్గా అత్తగారి ఇల్లు చూసే విధంగా అయితే ఉంటుంది. సో చూడ్డానికైతే చాలా బాగుంటుంది. సో ఆకాశ్ రాజు నివసించినటువంటి కోట ఇక్కడైతే ఉండేది పూర్వం, ఇప్పుడైతే లేదు. ఈ యొక్క చిన్న మండపంలా అయితే ఉంది. ఇదైతే చూడొచ్చు మీకు. ఇదైతే గుడి దగ్గర నుంచి గాంధీ మండపం దగ్గర ఈ యొక్క మండపం అయితే ఉంటుంది. దీని పరిసర ప్రాంతాలు మొత్తం మన పద్మశాలీలు మాత్రమే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. చుట్టుపక్కల మీకు పట్టు చీరలు, చేనేత మగ్గాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసారు కదా ఆకాశరాజు ఇల్లు. ఇక్కడ నుంచి మనం అయితే పెద్ద గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, నారాయణవరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సో ఈ ఆలయం ఇది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. ఇక్కడైతే మొత్తం మరమగ్గ కార్మికులే ఉంటారు. మీకు కాటన్కి సంబంధించిన అన్ని చీరలు అండ్ అలాగే పంచెలు ఇక్కడ దొరుకుతాయి. ఇదే స్వామి అమ్మవారు ఊరేగింపుగా ఉపయోగించే తేరు. మీకు పక్కన కనిపించున్నది శ్రీ సొరకాయల స్వామి వారి జీవ సమాధి. ఇది వచ్చి ఆంజనేయ స్వామి సన్నిధి. ఈయన వచ్చి కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి. ఈ స్వామివారు మనకి ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆలయం మాత్రమే ఉంది. చాలా ఏండ్లు అంటే నాకు తెలిసి కూడా ఈ ఆలయం బయట ఉండే ఈ విగ్రహం మాత్రమే మేము ముఖ్య ఆంజనేయ స్వామి. చాలా పవర్ఫుల్. జై శ్రీ ఆంజనేయం. ఈ మధ్య కాలంలో మళ్ళీ లోపల ఉండే గుడి అయితే కట్టి మళ్ళీ ఓపెన్ అయితే చేశారు. లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు. ఇంకా చుట్టుపక్కల అయితే మీరు చూడొచ్చు. ఇక్కడైతే 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఎదురుగుండా కనిపించేది సొరకాయల స్వామి సత్రం అండ్ అలాగే ఆంజనేయ స్వామి పక్కన ఉండేది టీటీడీ కళ్యాణ మండపం. ఇక్కడ ఇదే చూస్తున్నారు కదా, ఈ రాజగోపురం. ఇక్కడే శ్రీ సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వివాహం జరిగింది. అండ్ దేవతలు ఇచ్చేసిన అటువంటి ప్రదేశం. ఈ నడయాడిన ఈ ప్రదేశంలో మనం ఉన్నా చూసినా ఎంతో పుణ్యం. మా అదృష్టం. మేము ఈ ఊర్లో పుట్టడం చాలా గొప్పగా భావిస్తాను నేను.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగుండానే ఈ రథం పక్కనే మనకి శ్రీ సొరకాయల స్వామి వారి యొక్క జీవ సమాధి ఆలయం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నిత్యం ఎందరో భక్తులు అయితే విచ్చేస్తూ ఉంటారు. ఈ సొరకాయల స్వామికి మొక్కుగా సొరకాయని కట్టి ఇక్కడ మొక్కులైతే చెల్లిస్తూ ఉంటారు. సొరకాయని ఈయనకి కట్టితే ఎన్నో కోరికలు తీరతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. సో ఇది వచ్చి శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయం. మేము ఈశ్వర గుడి అంటాము. ఇక్కడ ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగుండా ఉండే చిన్న ఉపాలయము. ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే నడిపిస్తుంటారు. ఇక్కడ మా శివయ్య అయితే ఉంటాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడని మా నమ్మకం. ఓం నమ శివాయ. సో ఈ ఆలయం అయితే ద్రౌపది దేవి సమేత ధర్మరాజ స్వామి వారి ఆలయం. ఇది వచ్చి మా నారాయణవరం గ్రామానికి చెందింది. ఇక్కడైతే సంవత్సరము ద్రౌపది అమ్మవారి అగ్గితిరణాలు అయితే జరుగుతాయి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ ఊరిని రక్షించే గ్రామ దేవత శ్రీ శ్రీ అవనాక్షి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడే మనకి అగస్తేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. ఆ ఆలయం పక్కనే ఉంటుంది. ఇది వచ్చి అరుణా నది, మా ఊరి గుండా ప్రవహించే ముఖ్యమైన నది ఇది. శ్రీ 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 అవనాక్షి అమ్మవారి ఆలయం. ఈ చుట్టుపక్కల అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్నా కూడా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే నాకు ఎప్పుడైతే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు లేదా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఆలయం ఎదురుగుండా అయితే వచ్చి కూర్చుంటాను. ఇక్కడ చాలా ఏళ్ల నాటి మర్రి చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లు నుంచి వచ్చే గాలి అండ్ రావి చెట్టు, ఈ చెట్టు నుంచి వచ్చే గాలి అయితే చాలా ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ కనిపించే ఈ రెండు రాళ్ళ మధ్య మేము చిన్నప్పుడు అయితే చెప్పేవాళ్ళు అమ్మవారు సంకెళ్ళు వేసి బంధించేవారని ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల అయితే పొలాలు ఫుల్గా ఉంటాయి. ఈ పొలాల్లో పండే పంటల్ని అన్ని శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షించడానికి అమ్మవారు ఎప్పుడు ఉగ్ర రూపంలో ఉంటారు. నేను అన్ని ఆలయాలను కూడా మీకు బయట ఎందుకు చూపిస్తున్నానంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలు కాబట్టి సెల్ ఫోన్లు, కెమెరాలు నాట్ అలౌడ్. అండ్ అలాగే మీరు కూడా నేరుగా వచ్చి అమ్మవారిని కానీ కలియుగ ప్రత్యక్ష దైవమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కానీ నేరుగా దర్శించుకోవాలని ఒక ఉద్దేశంతోనే నేను ఈ చుట్టుపక్కల ఉన్నది మాత్రమే చూపిస్తున్నాను. ఆలయంలోకి అయితే తీసుకెళ్ళడం లేదు. మీకు కనిపిస్తుంది కదా అమ్మవారు, లోపల కూడా అలాగే ఉంటారు. చాలా బాగుంటారు అమ్మవారు. ఓం శ్రీమాత్రే నమః.
నేను ఈ వీడియోలన్నీ కూడా మంచి మధ్యాహ్నం అంటే 1 గంట సమయంలో అయితే తీయడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు అయితే ఉండరో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ వీడియో కూడా చాలా నీట్‌గా వస్తుందనేసి. చుట్టూ అయితే చాలా ఎండగా అయితే ఉంది. ఇక్కడ పక్కనే అమ్మవారి ఆలయం పక్కనే వచ్చి మనకొక చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో అమ్మవారి యొక్క పాదముద్రికలు అండ్ అలాగే అమ్మవారి కోసం వాడిన రోలు ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే బాగా కనిపించేది. ఇప్పుడైతే ఫుల్‌గా ఈ చెట్లు ఇవన్నీ వచ్చేసున్నాయి. కాబట్టి కనిపించదు. నేనైతే మీకు చూపిస్తాను ఆ చెరువు. ఇక్కడ పక్కనే ఇది ఆలయము. పక్కన అయితే మనకి చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. ఈ పొలాల మధ్యలో అయితే ఆలయం అయితే ఉంటుంది. కనిపించేది నగిరికొండ, ముక్కొండ అంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడే చిన్న చిన్న బండలు ఉన్నాయి చూడండి, అక్కడైతే కనిపించేవి. చిన్నప్పుడు మేము దగ్గరికి వెళ్ళి తాకి అసలు చిన్నప్పుడు ఈ ఆలయానికి రావడానికి అయితే చాలా భయపడే వాళ్ళం. ఎందుకంటే అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు. తర్వాత తెలిసింది అమ్మ కోపంలోనూ కూడా ఎంత శాంతంగా ఉంటారు అని. ఓం శ్రీ మాత్రే నమః. సో ఇప్పుడు మీ కంటికి కనిపిస్తున్న ఈ ఆలయం వచ్చి శ్రీ అగస్తీశ్వర స్వామి అంటే ఈ శివాలయము అవినాక్షి అమ్మవారి ఆలయం పక్కనే ఉంటుంది. ఈ ఆలయం కూడా పొలాల మధ్యలో ప్రకృతి నడుమ చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. శివయ్య దర్శనం పీస్ఫుల్గా చేసుకోవాలంటే మాత్రం ఈ అగస్తీశ్వర ఆలయానికి అయితే వచ్చి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓం నమః శివాయ. ఇప్పటి వరకు నారాయణవరంలో ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన దేవాలయాలన్నీ చూపించాను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే నేను చేసిన ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పుగా ఏదైనా చెప్పుంటే నన్ను క్షమించండి. అండ్ అలాగే మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.